మద్యం రవాణా కాంట్రాక్ట్లో అక్రమాల కేసులో తనని ఆ కేసు నుంచి బయటపడేయాలి అంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అతని కుమారుడు కూడా సిట్ అధికారులకే లంచం ఇవ్వబోయారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సిట్ అధికారులకే అక్రమ కాంట్రాక్ట్ కేసులో బయటకు పడేయాలి అని చెప్పి సిట్ అధికారులకి లంచం ఇవ్వబోయారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కారుమూరి నాగేశ్వరరావు గారు అతని కుమారుడు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళకి అలవాటైన విద్యే కదా అది. వాళ్ళు ఏంటంటే ఘోరాలు, నేరాలు, అవినీతి, దోపిడీ అన్నీ చేస్తారండి. ఆ దోపిడీ చేసిన సొమ్ము నిలవబెట్టుకుంటారు. పాత్ర అంటారు దాన్ని, పాత్ర వేసుకుంటారు. ఆ కేసులు అయ్యి వాళ్ళు ఎవరినో వచ్చినప్పుడు ఆ పాత్ర తవ్వి కొద్దిగా ఇచ్చి దాంట్లోంచి బయటపడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య ఇది. ఎందుకంటే మనం అందరం ఏమనుకుంటామంటే వాళ్ళు కేసు పెట్టారు, జైల్లోకి వెళ్ళారు అనుకుంటాం. వాళ్ళకి ఏంటంటే నొప్పి ఏమవుద్ది, జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఏం నష్టం, అది ముఖ్యమంత్రి అయిపోయాడు. హ్యాపీగా లక్షల కోట్లు కొట్టేశాడు. సగం సీజై ఉన్న మిగతా సగం బంగారం, భూమి వాటి మీద పెట్టుకున్నాడు. డబల్, త్రిపుల్, 5 times 10 times పెరిగిపోయింది. దాన్ని వాడుకుని కేసులోంచి బయటపడుతూ ఉంటే పెద్ద పెద్ద లాయర్లు పెట్టి వాదించుకుంటూ ఉంటాడు. ఏ జైల్లో కన్నా వెళ్ళాల్సి వస్తే కూడా జైలు మొత్తం కొనబడదొప్పుతాడు. వాడికి ఏం కావాలితే అది మటన్ బిర్యానీ నాకు ఇవాళ డీవీ మ్యానర్ నుంచి కావాలంటే, గుంటూరులో ఉంటే కూడా కారు వేసుకెళ్ళి డీవీ మ్యానర్ నుంచి మంచి బిర్యానీ, ఖలీల్ బాయ్ బిర్యానీ కావాలంటే తెచ్చి పెడతారు. వాడికి ఏం కావాలంటే తెచ్చి పెడతారు. తెచ్చిపెట్టరా, కాదని చెప్పమనండి ఎవరన్నా. అందుకునే వాళ్ళు మాకు నెల్లూరు జైలు కావాలి, గుంటూరు జైలు కావాలని అడుగుతారు. మనం ఏదైనా ఊర్లో దిగినప్పుడు ఆ హోటల్ బాగుంటుందని చెప్తాడు ఆటో వాడు మనకి. అంటే పలానా హోటల్, ఏ హోటల్ బాగుంటుందని పలానా హోటల్ బాగుంటుందని చెప్తాడు. ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే పలానా హోటల్ బాగుంటుంటాం. అలాగే వీళ్ళు అక్కడ సౌకర్యాలు బాగుంటాయి, మనోడు ఉన్నాడు అక్కడ సూపరింటెండెంట్ కింద. ఇదనమాట ఈ దొంగల ముఠ. మామూలుగా పార్టీల్లో దొంగలు ఉంటారు, అసలు దొంగలే మొత్తం కలిపి పార్టీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి వైసీపీ పార్టీ. ఓకే, అలాగే అక్కడ దొంగలు అందరూ మీటింగ్ పెట్టుకుని మనందరూ పార్టీ పెట్టుకుందామయ్యా, మన అందరికన్నా పెద్ద దొంగోడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుందాం నాయకుడి కింద అని పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ. అందులో కూడా కారుమూరి నాగేశ్వరరావు. అర్థమైంది మీకు? కారుమూరి నాగేశ్వరరావు దాంట్లో కూడా. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. ఎగ్జాక్ట్లీ ఎద్దులో ఉన్నాను కదా అనుకుంటాడు. అంటే ఎవడో సరైన సమాధానం చెప్పక, తోలు తీసి ఎండేయక, సరైన ట్రీట్మెంట్ ఇవ్వక ఆ మాటలు వచ్చినాయి అతని నుంచి. గుంటూరు అవతలు నరికేస్తాను, గుంటూరు అవతలు లాక్కొస్తానంటే వీళ్ళందరూ మూసు కూర్చున్నారు. అతను కేసు నమోదైన తర్వాత ఈడ్చుకెళ్ళి ఉంటే రోడ్డు మీద. ఇప్పుడు మీకు బండలాగుడు పోటీలు పెడతారు, దోళ్ళ లాక్కెళ్తా ఉంటే బండలు అలా లాక్కెళ్ళి ఉంటే దారిలోకి వచ్చేవాడు. చేసిన తప్పులు చేసి, దొంగతనాలు చేసి, దోపిడీ చేసి, అవినీతి చేసి, టీడీఆర్ బాండ్ల కేసు ఉంది ఒకటి సార్ ఆల్రెడీ. దాని మీద చర్యలు లేకపోవడం వల్ల ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు అతను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకు ఇటు పెద్ద దొంగలు అండి వీళ్ళంతానే. తెగ పనిచేసుకున్నారు. ఈ లెక్కర వ్యాపారం మీద అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మళ్ళీ బాటిల్ సప్లై చేసినట్టు ఉంటాడు దీనికి. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే 200-300 కోట్ల స్కామ్. అందులో ఇది సప్లై చేసాడు నర్రబాబు అంటారని, మా పేరు రాకుండా చూడరా బాబు అన్నాడు. నీ పేరు రాకుండా ఎలా ఉంటుంది? ఇంకా చాలామంది వస్తారు. తొందరగా చేయండి బాబు అని అడిగి దంచుకునే. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మర్యాదగా కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడతాం కాదు. పీడీమని లాగితే మొత్తం ఎవరో వస్తాయి బయటికి. వాళ్ళు క్షమాభిక్ష పెట్టకూడదు. ఇప్పుడు వాళ్ళ బాబుని కొడుకుని కూడా, బాబుని టీడీఆర్ దాంట్లోనూ, కొడుకుని ఈ లంచం కేసులోను, ఈ స్కాముల్లోనూ మొత్తం లోపల పెట్టి కూర్చోబెడితే ఇద్దరు కవర్లు చెప్పుకుంటారు లోపల. వీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వం కొంచెం అలసత్వం ప్రదర్శిస్తుంది అనేటువంటి భావన ఉంది ప్రజల్లో. ఓకే, అది అర్జెంటుగా అది పోగొట్టాలి. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టమన్నారు, ఆ మాట మీద నిలబడుతున్నారు, వీళ్ళు చెప్పిన మాట చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే చాలా ప్రశాంతమైన ఏరియా, తణుకు ఏరియా. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను. విభజన మాట్లాడితే కులం కోటలు తీస్తారు వీళ్ళు. అర్థమైందా మీకు? అంటే తప్పు చేసేటప్పుడు ఈ దొంగతనాలు చేసినప్పుడు గట్రా కులం గుర్తురాదు. అరాచకాలు, అవినీతి, దుర్మార్గం, దోపిడీ చేసినప్పుడు అప్పుడు చెప్పుకుని చేయాలి. చేస్తే అప్పుడు ఎవడేటో తెలుస్తుంది. జగన్ రెడ్డి అయినా, లేకపోతే ఎళ్ళైనా, ఆ పివి సునీల్ కుమార్ అయినా, నా సునీల్ నాయక్ అయినా. సునీల్ నాయక్ అయితే అక్కడ ట్వీట్లు పెడుతున్నాడు, అయ్యో పాపం అదనని. మరి తీసుకెళ్ళి కొట్టేసినప్పుడు నీకు గుర్తు రాలేదా కులం?
ఏంటిది అసలు? ఎవడన్నా కులం పేరు చెప్పుకోవాలంటే నేను అంత నీతివంతుణ్ణి, నేను పలానా కులం నుంచి వచ్చాను, నీతివంతుడిని చెప్పుకుంటే ఆ కులానికి కూడా గౌరవం దక్కుతుంది. నేను పరమ దుర్మార్గుడిని, అరాచకవాదిని, ఆ కులంలో పుట్టినందుకు నన్ను పట్టుకోండి, ఆ కులంలో పుడితే పట్టుకోకూడదు నిన్ను అంటే నిన్ను వదిలేయాలా, వచ్చేసి వదిలేయాలా? ఎవరికైనా వర్తిస్తుంది, ఏ కులపోడైనా. కులం చూసి వదిలేస్తారా? ఎవడో భయపడి ఆ రోజులు పోయినాయి. ఎవడో ఏ కులాన్ని నా వెనకాల ఇంతమంది ఉన్నారో జస్ట్ డోంట్ కేర్. ఎవడో భయపడ్డండి. ఎంత భయపడాలి? నువ్వేమో బందిపోటు దొంగ భయ ఉండి అసలు నేను ఎవడో ఓన్ చేసుకుంటాడు ఎవడన్నాను. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో ఉంటేనే నీకు దరిద్రం పట్టుకున్నట్టు. అందులో ఆయన మంత్రిగా పనిచేస్తావు నువ్వు. అవునా కదా? అవును. నాకు ఒకటే మాట, అతని పట్ల నాకు పెద్ద పట్టింపు ఉండేది కాదు. సరే, వీడికి ఎంత బలుపు కాకపోతే గుంటూరు అవతల నరికేస్తాను, గుంటూరు అవతల లాక్కొచ్చి కొడతాను, రా కొట్టు చూద్దాం. నిజంగా నీకు అంత దమ్ముంటే నువ్వు రా బయటికి. అధికారం వచ్చేదాకా ఎందుకు, ఇప్పుడే రా నీ దమ్ముంటే. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడినాం, సవాల్గా మాట్లాడాం, ఛాలెంజ్ చేసి మాట్లాడాం. నువ్వు కూడా రా చూద్దాం. పిచ్చి మాటలు మాడితే ఎవరిని ఊరుకుంటారు అనుకున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు అక్రమాల కేసు కాకుండా సిట్ అధికారులకి లంచం ఇచ్చే కేసు కూడా అది మీకు అదే చెప్తున్నాను నేను. వీళ్ళని ఏం చేయాలంటే అండి, సార్, ఈ అవినీతి కేసులు ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరి మీద బాగా డబ్బులు సంపాదించుకుని అక్రమంగా ఒళ్ళు బలిసిన నడమంత్రపు సిరి నరం మీద కురుపులాడిది, అది సలిపేస్తూ ఉంటుంది. ఆ సలుపు తగ్గించాలంటే ఏం చేయాలంటే, ఇలాంటి కేసులు వచ్చిన వెంటనే ఫస్ట్ మొత్తం అంతా ఆస్తి అంతా, ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, మిమ్మల్ని పట్టుకున్నారు అనుకోండి, ఈ ఫోన్ తీసుకుంటారు లేదు, కట్ట పట్టుకుంటారు కదా, ఆ డబ్బులు అన్నీ తీసేసుకుంటారు, ఫోన్లు అవి తీసుకుంటారు కదా. అలాగే వీళ్ళ దగ్గర ఒంటి మీద బట్టలు తప్ప మొత్తం అంతా లాగేయాలి, వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసేయాలి, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత నీ కేసు నుంచి బయటపడిన తర్వాత ఇస్తున్నారా బాబు అని చెప్పి తీసేసుకోవాలి, గవర్నమెంట్ ఖజానాకి ఇచ్చి పెన్షన్ కట్టి ఇచ్చేయాలి. తర్వాత కేసు నుంచి బయటకు వచ్చాడు అనుకో, అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ సొమ్మే కదా. నువ్వు దొబ్బింది ప్రజల సొమ్ము అంటే ప్రభుత్వం సొమ్ము, అడ్డుగోలుగా దొబ్బిస్తావు, అదే ప్రజలకు ఇచ్చేయాలి. లేదా వరుస పెట్టి పనిచేయాలి పాత సినిమాలలో కానీ. ఓకే, అప్పుడే దారిలోకి వస్తారండి వీళ్ళు. వీళ్ళ ఎన్ని కేసులు పెట్టినా అంటే దోచుకున్నదంతా కక్కియాలంటారు. కక్కించడం కదా, ముందు ఆల్రెడీ లాగేసుకోవాలి. కక్కిచ్చి ఎక్కడ వదిలేస్తారు? వీడు ఇంత దొబ్బేసాడు అని చెప్తే కుదరదా, ప్రభుత్వ ఖజానా జమేసేయాలి. ఒకవేళ ఇతను తప్పు చేయలేదని కోర్టులో ఏమైనా తీర్పులు ఇచ్చినాయి అనుకోండి, న్యాయస్థానాల్లో, సరే అప్పుడు నువ్వు దొబ్బేలేదు కాబట్టి నీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నా ఈ డబ్బు నీకు వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా డిపాజిట్ కట్టింది 6 పని దినాల్లో మీకు వెనక్కి పంపిస్తూ ఉంటారు కదా, అలాగా 6 నెలల పని దినాల్లో నీకు వెనక్కి పంపిస్తాం అని చెప్పి పంపించేయడు. నీ దగ్గరికి పోదు ప్రభుత్వం దగ్గర ఉంటే. అదే అలాంటి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా కేసు పెట్టి 1 నెల 2 నెలలు జైలు పెట్టావనుకో, జైల్లో రోటంగా తినేసి శుభ్రంగా ఇంకా ఎద్దులా తయారైపోయి వస్తారు బయటికి. మళ్ళీ వాళ్ళకి పెద్ద పెద్ద స్వాగతాలు, వాళ్ళకి మళ్ళీ కొడాలి నాని లాంటి వాళ్ళు పరామర్శలు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాలో, ఏదో వీరుళ్ళ పోజు కొడతారు, పెద్ద దొంగోళ్ళు అని తెలుసుకోవడం. అర్థమైందండి? చేత నేను చెప్పింది చేస్తే బాగుంటుంది ఈ ప్రభుత్వం. ఇది మన విజ్ఞప్తి అనుకోండి. ఆల్రెడీ చట్టం చేశారు చంద్రబాబు గారు. ఈ అవినీతి కేసులు, ఈ దొంగతల స్కాముల కేసుల్లో వాళ్ళ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తి లెక్కలో ఏసీబీ వాళ్ళు, ఐటీ అందరూ ఏకకాలంలో దాడి చేయాలి, మొత్తం లాగేసేయాలి అంతే. అప్పుడే దారిలోకి వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.